హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ టమాటా పచ్చడి చేయబోతున్నాము. టమాటా పచ్చడిలో ఏముందిలే విచిత్రం అనుకోమాకండి. ఈ చలికాలం ఈ టమాటా పచ్చడి కారం కారంగా నూరుకొని వేడివేడి అన్నంలో తింటే అసలు అదిరిపోయిద్ది. నేనైతే దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తున్నాను. ఇవి పచ్చిమిరపకాయలు, మీ కారం తగ్గట్టు తీసుకోండి. నేనైతే 1/2 కిలో టమాటాలకి చేస్తున్నాను. కారంగా కావాలనే చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు నూనెలో వేయించాను ముందే. దీంట్లో కొత్తిమీర కూడా వేయించాను, కరివేపాకు కూడా వేయించుకున్నాను. అంతేకాకుండా జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి నూరుకుందాము. రోలులోంచి స్టార్ట్ చేస్తున్నా. రోకల బండి అయితే నా దగ్గరే ఉంది. నూరుకుందాము. నూరుకోండి. ముందు చూసారా, పచ్చిమిరపకాయలు చక్కగా నలిగినాయి. రోట్లో ఏంటంటే టేస్ట్గా ఉంటుంది, మన అన్నంలో తింటాం కాబట్టి మేమైతే అన్నంలోకి ఇలాగే నూరుకుంటాం. నూరుకోలేని వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. మాకు ఇదే అలవాటు. అయితే నేను 1/2 కిలో టమాటాలు వేసుకున్నాను అన్నాను కదా, అవి మగ్గించుకొని ఇగోండి ఇలా వచ్చినాయి. దీంట్లో కొద్దిగా చిన్న పిక్కంత చింతపండు కూడా వేసి టమాటాలు మగ్గేసుకున్నాను. ఇది కొద్దిగా దీంట్లో వేసుకొని నూరుకుందాం. ఫినిషింగ్లోకి వచ్చిందండి టమాటా పచ్చడి. చూసారా ఎలా నూరుకుంటున్నాము. చాలా బాగుంటుంది రోట్లో నూరితే. ఇంకా టేస్ట్ ఉంటుంది. మిక్సీలో ఏంటంటే మెత్తగా అయిపోవడం వలన అంత టేస్ట్ ఉంటుంది. అందుకే నేను చిన్నగా ఇలా రోట్లో నూరుకుంటా కొద్దిగా. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. ఇది వచ్చిందండి పచ్చడి 1/2 కిలో టమాటాలకి నాకు. ఇది పచ్చడి మీకు టేస్ట్ చేసి కూడా చెప్తాను. కావాలంటే వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మనం తీయకెళ్ళి సూపర్ ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మాదైతే దీంట్లో కాంబినేషన్ పచ్చిపులుసు కూడా చేశాను, అది కూడా వీడియో తీశాను, లింక్ పెడతాను చూడండి. బాయ్ ఫ్రెండ్స్.